ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. పరమ పవిత్ర వరమగు క్రీస్తు శరీర రక్తముల మహోత్సవం. మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్ష సారాయమును కొనివచ్చెను. మొదటి పట్టణము ఆదికాండము 14వ అధ్యాయము 18వ వచనము నుండి 20వ వచనం వరకు. షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్ష సారాయమును కొనివచ్చెను. ఆ రాజు సర్వోన్నతుడగు భగవంతునకు పూజారి. అతడు అబ్రహామునకు ఇట్లు దీవెనలు పలికెను. సర్వోన్నతుడై భూమ్యాకాశములను సృజించిన భగవంతుడు అబ్రహామును ఆశీర్వదించునుగాక. శత్రువులను నీ వశము చేసిన సర్వోన్నతుడకు భగవంతుడు స్తుతింపబడునుగాక. అప్పుడు అబ్రాము రాజులను ఓడించి తాను కొనివచ్చిన వానిలో 10వ వంతును మెల్కీసెదెకునకు అప్పగించెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. నీవు మెల్కీసెదెకు వలె యాజకత్వమును బడసి కలకాలము యాజకుడుగా నుందువు. ఈ రొట్టెను తినినప్పునట్లు ఈ పాత్ర నుండి త్రాగినప్పుడెల్లా మీరు ఆయన మరణమును ప్రకటింతురు. రెండవ పట్టణము పునీత చిన్నప్ప గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయము 23వ వచనము నుండి 24వ వచనం వరకు. సోదరులారా, నేను మీకు అందించిన ఉపదేశమును నేను ప్రభువు నుండియే పొందితిని. తాను అప్పగింపబడిన రాత్రి ప్రభువు రొట్టెను తీసుకొని దేవునకు కృతజ్ఞతలు అర్పించి దానిని త్రుంచి, ఇది మీ కొరకు ఇవ్వబడిన శరీరము, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు అని పలికెను. అదే విధముగా భోజనమునకు తరువాత పాత్రను తీసుకొని, ఈ పాత్ర నా రక్తములోనైన నూతన నిబంధన, దీనిని మీరు పానము చేయునప్పుడెల్లా నా జ్ఞాపకార్థము చేయుడు అని పలికెను. కనుక ఈ రొట్టెను భుజించినప్పుడెల్లా ఈ పాత్ర నుండి పానము చేయునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు మీరు ఆయన మరణమును ప్రకటింతురు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 9వ అధ్యాయము 11వ వచనము నుండి 17వ వచనము వరకు. యేసు వారిని చేరబిలచి దేవుని రాజ్యమును గురించి వివరించుచు రోగులను స్వస్థపరచెను. ప్రొద్దుగుంక నారంభించినప్పుడు 12 శిష్యులు ఆయన వద్దకు వచ్చి, ఇది నిర్జన ప్రదేశము, ఇక వీరిని పంపివేయుడు, పల్లెపట్టులకు వెళ్ళి వారికి కావలసిన భోజన వసతులను చూచుకొందురు అని ఆయనతో చెప్పిరి. మీరే వీరికి భోజనము పెట్టుడు అని ఆయన పలుకగా, మా యొద్ద ఉన్నవి 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే, మేము పోయి వీరందరకు కావలసిన ఆహార పదార్థములు కొనితెత్తుమా అని శిష్యులు అడిగిరి. అచ్చట రమారమి 5,000 మంది పురుషులుండిరి. వారిని పంక్తులు దీర్చి పంక్తికి 70 మంది చొప్పున కూర్చుండబెట్టుడని ఆయన శిష్యులతో చెప్పగా, వారు అట్లే కూర్చుండబెట్టిరి. పిమ్మట యేసు ఆ 5 రొట్టెలను 2 చేపలను తీసుకొని ఆకాశము వైపు చూచి దానిని ఆశీర్వదించి త్రుంచి శిష్యులకిచ్చి, ప్రజలకు వడ్డింపుడు అని చెప్పెను. వారందరూ భుజించి సంతృప్తి పడిన పిదప మిగిలిన ముక్కలను శిష్యులు 12 గంపలకు ఎత్తిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.